ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు ఈ గొప్ప అవకాశం మనకిచ్చాడు వాక్యం ధ్యానించుకోవడానికి. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దామా? చిన్న ప్రార్థన. దయామేడ స్తోత్రం ప్రభా, కృపాదేవ, కృపగల దేవ, మీకే వందనాలు తండ్రి. ఈ రోజున సంఘం యొక్క విలువ గురించి, సంఘం యొక్క బాధ్యతల గురించి కొన్ని విషయాలు నేర్చుకుందామని ఆలోచన కలిగి ఉంటుండగా తండ్రి, మీరే మాకు నేర్పించండి. నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రకారము ఈరోజు సంఘం అంటే ఏంటి తెలియంది కాదు, కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోకుంటే మనము దాని గురించి పెద్దగా ఆలోచించమన్నమాట. అందుకని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలా విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. సంఘము అంటే దేవుణ్ణి విశ్వసించిన సమూహం అని మనకు తెలుసు. మీరు, నేను అందరం కూడా సంఘము. సంఘము అంటే ఒక బిల్డింగ్ కాదు. సంఘము అంటే మనుషులు. సంఘము అంటే దేవుని నమ్మిన వ్యక్తులు, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తులు, రక్షణ మార్గంలోకి వచ్చిన వ్యక్తులు కలిసి ఎక్కడ చేరుతారో అదే సంఘం. మరి ఈ సంఘం గురించిన గొప్ప విషయాలు కొన్ని మనం అర్థం చేసుకుంటే మనము ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వాలి ఆ సంఘానికి? సంఘం అంటే మనమే కదా. మనకు మనం ఎందుకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి? మనల్ని మనం ఎట్లా సంరక్షించుకోవాలి? సంఘం అంటే అసలు ఏంటి దేవుని ఉద్దేశంలో? సంఘం ఎట్లా ఫామ్ అయింది? ఇట్లాంటివన్నీ మనము అర్థం చేసుకొని దాని యొక్క ప్రాముఖ్యత గమనించిన తర్వాత మన బాధ్యతలు ఏంటి, మనం ఆ సంఘం కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంది అనే విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయకాలంన. మరి సంఘం గురించి పాత నిబంధనలో లేదు అని మీకు తెలుసు. సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. యేసుప్రభు అయితే సంఘం గురించి ముందుగానే చెప్పాడు. నేను స్థాపించబోతున్నాను, నేను కట్టిస్తాను, నా సంఘం నేనే బిల్డ్ చేస్తాను అని చెప్పాడు. అది ఎప్పుడు చెప్పాడు అనే విషయాలు మనం ధ్యానిస్తే మత్తయి 16:18 కనపడుతుంది. పేతురుతో అంటున్నాడు. పేతురు మిగతా శిష్యుల్ని, మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారో పర్వాలేదు నా గురించి, మరి మీరేమనుకుంటున్నారు అని అన్నప్పుడు పేతురు, నీవు దేవుని కుమారుడవు అని చెప్తాడు. అంటే ఈ రహస్యము నా తండ్రి తెలిపితే కానీ నీకు తెలియదు అని చెప్పి పేతురుతో ఏమంటున్నాడంటే, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళాల్లో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్తున్నాను అని అన్నాడు. ఈ విషయంలో కొద్దిగా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, కానీ కరెక్ట్ సంగతి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఊరికి అట్లా చదివితే నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని యేసుప్రభు చెప్తున్నప్పుడు నీ మీద నేను సంఘాన్ని కడతానన్నట్టుగా అర్థమవుతుంది. కానీ అట్లా అర్థం చేసుకోకూడదంటే, ఎందుకంటే అంతకుముందు వచనాలు చదివితే పేతురు ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడువు అని అన్నాడు. ఆ సత్యము మీద, ఆ బండ మీద, బండ ఎవరిక్కడ? క్రీస్తుని గురించి పేతురు అన్న మాటల తర్వాత ఈ మాటలు యేసుప్రభు అంటున్నాడు. ఈ బండ అనేది యేసుప్రభువుకు సంబంధించింది. ఆ బండ క్రీస్తే అని బైబిల్ చెప్తుంది కదా. ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు పేతురువు. పేతురు అనే మాటకు పెట్రోస్ అని గ్రీక్ పదం. పెట్రోస్ అంటే రాయి అని అర్థం. అందుకని దీనికి కన్ఫ్యూజ్ అయ్యి ఆ రాయి మీద సంఘాన్ని కట్టానన్నాడు యేసుప్రభు అని అన్నాడు. కానీ అలా కాదు. ఇది యేసుప్రభు అనే బండ మీద పేతురు అనే రాయితో సంఘాన్ని కట్టాడు ఆయన. అంటే పేతురు ఫస్ట్ రాయి అనుకోవచ్చు. అంటే సంఘ పెద్దగా ఉన్నాడు పేతురు. శిష్యులందరిలో వయసులో పెద్దవాడు, అందరినీ లీడ్ చేసేవాడు, సంఘ పెద్ద ఆయన. మరి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్తున్నాను అన్నాడు. అంటే పాతాళంలోకి పోయే ద్వారాలు సంఘం ఎదుట నిలవలేరు. అంటే సంఘము అక్కడికి పోదు, దానికి పాతాళానికి ఏం సంబంధం ఉండదు అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. దీంట్లో 5 అంశాలు ఉన్నాయి చూడండి. యేసుప్రభు చెప్పినది సంఘము నాది అంటున్నాడు. సంఘము నాది అంటే ఇట్ బిలాంగ్స్ టు మీ, నా యొక్క సంఘం అంటున్నాడు. ఇంకొకటి 2 విషయాలు మనం ఆలోచిస్తే
సంఘం నాది అని ఎట్లా క్లెయిమ్ చేస్తాడు? యేసుప్రభు రక్తంతో కొన్నవారు మనం. సంఘం అంటే మనమే కదా! మనము ఆయనకి చెందిన వారం. ఆయన సొత్తు. మరి సంఘం నాది అన్నప్పుడు నేను కొన్నాను కదా! మీరు నా వాళ్ళు అని క్లెయిమ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఒక బానిస షాప్‌లో బానిసలు అమ్మే మార్కెట్‌లో ఒక బానిసను కొంటే ఆ డబ్బులతో కొంటాం కాబట్టి ఆ బానిస మనకు చెందినవాడు. అదేవిధంగా యేసుప్రభు తన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కొన్నాడు కాబట్టి మన పాప క్రయధనం చెల్లించి మనల్ని పాప బానిసత్వం నుంచి బయట తీసుకొచ్చాడు కాబట్టి మనం ఆయనకు చెందినవారం, ఆయన వ్యక్తులం. సంఘము అంటే దేవునికి చెందింది. దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పడింది. తండ్రి దాన్ని గురించి ప్రణాళిక వేశాడు, కుమారుడు నెరవేర్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగిస్తున్నాడు. ఈ విధంగా ముగ్గురు ఇన్వాల్వ్ అయిన ఈ సంఘము దేవునిది కాక ఇంకెవరిదవుతుందండి? ఆయన ప్రశస్తమైన సంఘం. సంఘము నాది అంటున్నాడు, నా యొక్క సంఘం. మూడవది, సంఘాన్ని కట్టేవాడిని నేనే. ఆయనే కడతాడు, సంఘంని ఆయనే కడతాడు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. నాలుగవది, భవిష్యత్తులో జరిగేది అంటున్నాడు. నేను కట్టుదును అన్నాడు కదా, అంటే యేసుప్రభు ఉన్నప్పటికీ ఇంకా కట్టలే, ఇంకా సంఘం స్థాపించబడలేదు, భవిష్యత్తులో జరిగింది. కొత్త నిబంధన కాలంలో ఉండే వాళ్ళం, మనము వర్తమాన కాలంలో ఉన్నాం, సంఘం కాలంలో ఉన్నాం. తర్వాత సంఘానికి పునాది ఉంది అని అంటున్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటే సంఘానికి పునాది యేసుప్రభువే ఆ బండ. ఈ సంఘాన్ని గురించి ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు చక్కగా వివరించాడు. ఎఫ్ఎస్సి పత్రిక చాలా చిన్నది, 6 అధ్యాయాలు ఉంటాయి. 6 అధ్యాయాల్లో కూడా 6 పాయింట్స్ మనం గమనించవచ్చు. అవి ఒక్కొక్కటి చూద్దాం, చూడండి. ఫస్ట్ది ఏమంటున్నాడంటే, సంఘము దేవుని శరీరము, యేసుప్రభు శరీరము అంటున్నాడు. సంఘము క్రీస్తు శరీరము. దాని గురించి ఎఫ్సి 1:22లో, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంది, సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా దేవుడు నియమించాడు. ఆయన సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఆ సంఘానికి శిరస్సుగా యేసుప్రభువే ఉన్నాడు. శిరస్సు అంటే మన తల తెలుసు కదా, శిరస్సు అంటే తల లేకుండా శరీరం పనిచేయగలదా? తలలో మెదడు ఉంటుంది. ఆ మెదడు ఆజ్ఞల ప్రకారము మిగతా శరీర అవయవాలన్నీ ఉంటాయి. అదే మాట రోమపత్రికలో చెప్తాడు, 12:4-5 వరకు. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకలమైన మనం క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవములై ఉన్నాము. మనమందరం క్రీస్తు శరీరంలో భాగాలం. అందుకనే మనము సంఘము అంటే ఏంటి? క్రీస్తు శరీరం. యేసుప్రభు తలగా ఉండి మనకేమేమి ఆజ్ఞలు ఇస్తాడో అవన్నీ మనం పాటించాల్సిన అవసరం ఉంది. అది మొదటి అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. రెండవ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? దేవాలయం అంటున్నాడు. సంఘం అనేది దేవాలయము. మొదటి దాంట్లో ఐక్యత కూడా మనము శరీరంలో అవయవములు అనుకున్నాం కదా. అవయవములు అంటే అన్ని ఐక్యతగా పనిచేయాలి. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటారు కదా, అనేక అవయవాలు, డైవర్సిటీ ఉంది దీంట్లో. తర్వాత సామరస్యం ఉండాలి, ఒక్కటై ఉండాలి. అది ఫస్ట్ పాయింట్ అని మనం ఆలోచిస్తాం. అంటే సంఘము దేవుని శరీరము, యేసుప్రభు శరీరము, యేసుప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. రెండవది దేవాలయము. సంఘం సజీవమైన దేవుని దేవాలయంగా, విశ్వాసులకు సజీవమైన రాళ్ళుగా వర్ణించబడ్డారు. సంఘం గురించి చెప్పడము ఎఫ్సి పత్రికలో ఏమంటున్నాడు పౌలు అంటే, 19-22 వరకు మీరు చదవండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలం అవసరమా అంటే అవసరం లేదు, కానీ మనందరిలో కూడా ఆయన ఉండాలి. యెషయా గ్రంథము 66:1లో యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు,
ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది అని అంటున్నాడు యేసుప్రభు. కానీ కానీ తన సంఘాన్ని తనకు నివాస స్థలంగా చేసుకొనడం దేవుని కృప. మన భాగ్యము. ఆదికాండంలో దేవుడు మనుషులతో కలిసి నడిచాడు. అప్పుడు దేవాలయం లేదు. ఇప్పుడు మనమే దేవుని ఆలయము. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మీరు క్రీస్తుకు ఆలయం, మీ శరీరము దేవుని ఆలయంగా ఉంది అని. దేవుని ఆలయంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుని ఆలయం అంటే పరిశుద్ధాత్ముడు మనలో కొలువై ఉన్నాడు. దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరం గురించి ఏం పట్టించుకోని అవసరం లేదు, ఆత్మ శుభ్రంగా ఉంటే సరిపోతుంది అని కొంతమంది బోధిస్తుంటారు. కాదండి, శరీరం దేవుని ఆలయం కాబట్టి ఆలయము, ఆలయంతో పాటు మనస్సు అన్నీ కూడా అంటే శరీరము పవిత్రంగా ఉంటేనే కదా మనసులో కూడా చెడు ఆలోచనలు రాకుండా మంచిగా ఉంటుంది. అందుకనే శరీరం దేవుని ఆలయము అంటున్నారు. తర్వాత ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయంలో ఇదొక మర్మము అని అంటున్నాడు. అంటే మర్మం అని ఎందుకు పౌలు అంటున్నాడంటే, పాత నిబంధన గ్రంథంలో వారికి తెలియదు. పాత నిబంధన కాలంలో వాళ్ళకి సంఘం అంటే ఏంటో తెలియదు. దాన్ని గురించి పౌలు చక్కగా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే పౌలు మారినప్పుడు ఆయన అరేబియా ప్రాంతంలో 3 సంవత్సరాలు ఉండి దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు మర్మాలన్నీ. ఆయనకు బోధించబడింది. ఏమంటున్నాడు ఇక్కడ 3:4, మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. నాకు ఏ జ్ఞానం అయితే దేవుడిచ్చాడో మీరు ధ్యానించుకుంటే మీకు కూడా ఆ జ్ఞానం వస్తుంది అని పౌలు అంటున్నాడు. మర్మం. పాత నిబంధన కాలంలో వాళ్ళకి చాలా మర్మాలు తెలియదు. మనము కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. మన చేతిలో బైబిల్ ఉంది కాబట్టి మనం చాలా మర్మాలు అర్థం చేసుకోగలుగుతున్నాం. సంఘం అనేది ఒక మర్మం. అది ఎలా ఫామ్ అయింది అంటే మనం రక్తం ఇచ్చి కొన్నాడు అని అంటున్నాం. అది కనపడదు కదా మనకి. సంఘం అంటే అదేదో దేవాలయం, ఒక బిల్డింగ్ అనుకుంటున్నాం. కానీ మనమే సంఘం అనే మర్మం మనం తెలుసుకోవాలి. తర్వాత 4వ అధ్యాయంలో నూతన వ్యక్తి అంటున్నాడు. 4వ అధ్యాయము 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను అంటున్నాడు. నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళు చాలా మార్పులు ఉండాలి వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఏమేం చేయాలి అంటే దేవుని బిడ్డలంగా మార్పు చెందిన జీవితాలతో మనం ఏమేం చేయాలి. ఒకసారి నేను కొన్ని విషయాలు పాయింట్స్ నేను చదివి వినిపిస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంది. సహోదర ప్రేమ కనపరచాలి, కొత్త వారికి ఆతిథ్యం ఇవ్వాలి, కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధమైన వైవాహిక జీవితం కలిగి ఉండాలి, ధనాపేక్ష లేక తృప్తి కలిగి ఉండాలి, సంఘ నాయకులను గౌరవించాలి, స్వచ్ఛమైన బోధలో పెరగాలి, బయటకు వెళ్ళి క్రీస్తు నిందను భరించాలి, నిరీక్షణ కలిగి జీవించాలి, దేవునికి స్తుతియాగం చేయాలి, ఉపకారము ధర్మము చేయటం మానకూడదు, సంఘ నాయకులను దుఃఖపెట్టకుండాలి, సంఘ నాయకుల కొరకు ప్రార్థించాలి, దేవుడు తన చిత్తాన్ని మనలో చేయనట్టు దేవునికి లోబడి ఉండాలి. చాలా చాలా ఉన్నాయండి, కానీ కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను. అంటే మనము దేవునిలో మనము సంఘము అనేది మార్పు చెందిన వ్యక్తులు కాబట్టి మార్పు చెందిన జీవితము అందరికీ కనపడేలాగా మన జీవితం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు సంతోషపడతాడు. 5వది వధువు అంటున్నాడు. 5వ అధ్యాయంలో వధువు అంటే సంఘము పెళ్లి కుమార్తెగా వర్ణించబడింది. ఎఫ్సి పత్రిక 5:25-32లో మీరు చదవండి, దానికి అర్థమవుతుంది. క్రీస్తుకు సంఘానికి మధ్య గల బంధము భార్యాభర్తల బంధంతో పోల్చబడింది. ఎందుకు ఇలా పోల్చబడింది అంటే పెళ్లి విందులో అందరికంటే ఉన్నతమైన స్థానము, విలువ పెళ్లి కుమార్తెకు ఉంటాయి. అంటే ఇంకా పెళ్లి కుమారుడు తర్వాత ఉండాల్సినది పెళ్లి కుమార్తెనే కదా.
యేసుప్రభు పెళ్లి కుమారుడు, సంఘం పెళ్లి కుమార్తె. అంటే ఫీమేల్ మేలు అందరూ ఎట్లా వధువులు అవుతారో అని అనొద్దండి. ఇట్స్ ఆత్మీయ పోలిక. ఆ, సంఘముకి క్రీస్తుకు ఎందుకు ముడిపడి ఉంది అంటే, మనము సంఘము వధువు వలె మనము వధువు ఏ విధంగా వరుడి కోసము కన్యక వలె ఎదురు చూస్తూ ఉంటుందో, ప్రేమగా ఎదురు చూస్తూ ఉంటుందో, అదేవిధంగా సంఘము రాబోయే వరుడి కోసము ఎట్లా ఎదురు చూస్తూ ఉండాలి. రెండవ రాకడలో ఆయన వరుడిగా వస్తాడు. మధ్యాకాశంలో పెండ్లి విందు ఉంటుంది. ఎత్తబడిన వారందరూ ఆయనకు వధువు. మరి ఎంత యేసుప్రభు తిరిగి వస్తాడు అని మనము విశ్వసించే వాళ్ళందరూ కూడా ఆశతో చూస్తూ ఉంటాడు. మనము ఇవన్నీ కూడా వధువు ఎలా అలంకరించుకొని సిద్ధపడి ఉంటుందో ఆ విధంగా మనం కూడా వరుడి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అది వధువు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 6వ అధ్యాయంలో 6వ పాయింట్ ఏంటంటే, సంఘం ఒక సైన్యంగా ఉంది, మనం సైనికులము అంటున్నాడు. సైనికులము అని ఎందుకు అంటున్నాడంటే, ఈ ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఏం రాస్తున్నాడంటే, మీరు సంఘముగా ఉన్నారు, సంఘము కాబట్టి ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రముల ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించండి అని అంటున్నాడు. ఆ విధంగా 6 అధ్యాయాల్లో 6 విషయాలు సంఘం గురించి చెప్తూ ఉన్నాడు పౌలు. మరి ఇంత గొప్పగా సంఘాన్ని తీర్చిదిద్దాలని ప్రభు అనుకుంటూ ఉంటే, సంఘమైన మనము మన బాధ్యతలు కూడా కొన్ని గుర్తుంచుకోవాలి. మన బాధ్యతలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే కొన్ని బాధ్యతలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ది ఏంటంటే, సంఘం యొక్క బాధ్యతలు ఒక 8 బాధ్యతలు మీకు చూపిస్తాను. మీరు జ్ఞాపకం పెట్టుకొని మీ జీవితాల్లో అన్వయించుకుంటూ ఉంటే, మేము సంఘము నేనేమేం చేయాలి అని ఎవరెవరు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఆపాదించుకోవాలి. మొదటిది దేవుణ్ణి మహిమపరచుట. మానవుడు దేవుని స్వరూపంలో చేయబడినాడు కనుక దేవుణ్ణి మహిమపరచుట మానవుని యొక్క ప్రధానమైన బాధ్యత. అసలు మనల్ని సృష్టించిందే దేవుణ్ణి మహిమపరచడానికి అని యెషయా గ్రంథము చెప్తుంది. మరి ఆ విధంగా మనకు దేవుడు చెప్పినప్పుడు మనము దేవుణ్ణి మహింపరచాలి. దేవుణ్ణి ఏ విధంగా మహింపరుస్తాం? సంఘంగా ఉన్న మనము దేవుణ్ణి ఎలా మహింపరుస్తాము? దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దేవుణ్ణి మహింపరచవచ్చు. దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేవుణ్ణి మహింపరచవచ్చు. భక్తిగల జీవితం ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు. సత్కార్యములు చేయటం ద్వారా దేవుణ్ణి మహింపరచవచ్చు. మనం ఇవన్నీ కూడా చెయ్యాలి, అలవాటు చేసుకోవాలి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా సంఘం అంటే ఏంటి, మనం చెయ్యాలి. రెండవది, తనను తాను పరిశుద్ధపరచుకోవాలి. సంఘము పరిశుద్ధపరచబడి ముడత డాగు మచ్చలేనిదై వరుని కొరకు పరిశుద్ధమైన పవిత్రమైన కన్యకగా ఉండడానికే యేసుప్రభు మరణించాడు అని ఎఫ్సి 5:26-27 చెప్పబడింది. మనల్ని 3 రకాలుగా దేవుడు శుద్ధి చేస్తాడు. దేవునికి విధేయులై జీవిస్తున్న వారిని తన వాక్యం ద్వారా, రక్తం ద్వారా శుద్ధి చేస్తాడు. అవిధేయ విశ్వాసులను శిక్షించటం ద్వారా శుద్ధి చేస్తాడు. మూడవ విధానం ఏంటి అంటే, లోకంలో విశ్వాసులు శ్రమపడట ద్వారా శుద్ధి చేయబడతారు. సంఘ పెద్దలు క్రమశిక్షణ ద్వారా సంఘాన్ని శుద్ధి చేయాలి. యేసుప్రభు మనల్ని శుద్ధిపరుస్తాడు. మూడవది ఏంటంటే, యేసుప్రభు సారూప్యంలోనికి ఎదుగుట. మనము సృష్టించబడినప్పుడు దేవుని స్వారూప్యంలో చేశాడు. దేవుడు మన స్వరూపంలో చేస్తాము అని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు మాట్లాడుకొని వాళ్ళ స్వరూపంలో మనల్ని చేశాడు. మరి దేవుని స్వరూపంలో ఉన్న మనము పాపం ద్వారా దేవుని స్వరూపం కోల్పోయాం. రక్షణ పొందిన తర్వాత, సంఘంగా ఏర్పడిన తర్వాత ఆ స్వరూపాన్ని మళ్ళీ మనం తిరిగి కొని తెచ్చుకోవాలి. అది మన బాధ్యత. ఆయనను మహింపరచాలి అంటే యేసుప్రభు మా సారూప్యంలోనికి మారాలి. మనల్ని ఎల్లవెల్లా అందరూ గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆయన సారూప్యంలో మనం ఉన్నామా లేదా అనేది అందరూ మనల్ని చూస్తూ ఉంటారు. మనం రోజు రోజుకు మనలో ఉన్న అపవిత్రత తీసివేసి
దేవుని సారూప్యంలోనికి మారాలి. అది దేవుడి చిత్తం. నాలుగవది ఏంటంటే ఆత్మీయంగా బలపడాలి. సంఘము వాక్యం చేత పోషింపబడాలి. వాక్య జ్ఞానంలో ఎదగాలి. మనం రోజు రోజుకు వాక్యంలో ఎదుగుతూ ఆత్మీయంగా ఎదుగుతూ ముందుకు సాగాలి. ఐదవది శిష్యత్వం. యేసుప్రభు సర్వజనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. ఒక వ్యక్తి యేసునందు విశ్వసించిన తర్వాత దేవుని రాజ్యంలోకి శిష్యుడిగా చేర్చబడతాడు. శిష్యునిగా చేర్చబడిన ప్రతి వ్యక్తి ఒక టీచర్ అని ప్రభు చెప్తున్నాడు. మరి ఈ శిష్యత్వం జరిగే స్థలము స్థానిక సంఘం. శిష్యునిగా గురువు దగ్గర చేరినవాడు తన శిష్యరికాన్ని ముగించేసరికి చేయాల్సిన పనులు ఏంటంటే నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, అనుకరించాలి, తనను తాను శ్రమపరుచుకోవాలి, క్రమశిక్షణకు లోబడాలి, మానసికంగా ఎదగాలి, ఆత్మీయంగా వెలిగించబడాలి, మంచి చెడులను విశ్లేషించగలగాలి. ఇవన్నీ కూడా సంఘంలో జరిగే పనులు. మనము బాధ్యతగా మన జీవితంలో కూడా ఇలాంటివి జరగాలి. తర్వాత ఆరవది సువార్తీకరణ. సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని యేసుప్రభు చెప్పిన చివరి ఆదేశం మన జీవితంలో ప్రధాన పాత్ర వహించాలి. సువార్తీకరణ అందరూ చేయాలి. ఇవాంజలిజం. మరి ఎక్కడెక్కడ ఇవాంజలిజం, ఎక్కడెక్కడ ఎలాగా చేయాలి అనేది చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే చాలా విధాలు ఉన్నాయి. నోట్తో చేయొచ్చు, మనము దేవుని ప్రేమ చూపించడంలో చేయొచ్చు, ఇతరులకు ఆదరణ కలిగించే మాటలు చెప్పడం ద్వారా చేయించవచ్చు. ఇలాగా మన అన్నిటికంటే ముఖ్యమైనది మన జీవితం ద్వారా సువార్తీకరణ. మనం సరైన జీవితం జీవిస్తూ మంచి విశ్వాసులుగా జీవిస్తూ ఉంటే తప్పనిసరిగా దేవుడు సంతోషపడతాడు. మనల్ని చూసి ఇతరులు దేవుని దగ్గరికి నడిపించబడతారు. సువార్త లేని ప్రజల దగ్గరికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలి. రీచ్ ద అన్రీచ్డ్ అని చెప్తూ ఉంటారు కదా. తర్వాత గాస్పెల్ పావర్టీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము సువార్త ప్రకటించాలి. ఇదంతా మనం చేయాలి. విశ్వాసులమైన మనము సంఘంగా మనం చేయాల్సిన పనులు. ప్రతి సంఘము అంటే ఒక సంఘంగా కూడినప్పుడు కూడా ఈ విషయాలు మనం మాట్లాడుకోవాలి. సువార్తీకరణ ఎలా చేయాలి, కనీసం ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దాంట్లోకి వెళ్ళి మనము సువార్త తెలియని వాళ్ళకందరికీ సువార్త ప్రకటించాలి. ఒక్కొక్క చర్చి ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకొని ముందుకు సాగితే సంఘం విస్తరించదా? సువార్తీకరణ చాలా అవసరం. సువార్తీకరణ అందరూ చేయాలి. మరి ఏడవది సంఘము వెలిగించు పని చేయుట. సంఘము ఈ లోకానికి ఉప్పై ఉంది, వెలుగై ఉంది అని యేసుప్రభు చెప్పాడు కదా కొండ మీద ప్రసంగంలో. సంఘాన్ని దేవుడు తన శక్తిగా ఈ లోకంలో ఉంచాడు. లోకంలో ధర్మ విరోధ సంబంధమైన శక్తిని, ప్రభావాన్ని వ్యాప్తి సంఘము నిరోధిస్తూ ఉంటుంది. అంటే ఏదన్నా చెడు జరుగుతూ ఉన్నప్పుడు సంఘము హెచ్చరించాలి. సంఘం అంటే మనమే కదా, మనం హెచ్చరించాలి. దేవుడు మనకు అదొక అంటే మనకు ఒక డ్యూటీ లాగా చెప్పాడు. మనకు రెస్పాన్సిబిలిటీ. మన చుట్టూ ఉన్న వాళ్ళు నశించిపోతుంటే మనం ఊరికే చూస్తూ ఊరుకుంటామా? నశించిపోతున్న ఆత్మలు చూసి నీకు బాధ కలగదా అని వాక్యం అంటుంది. మరి మనం ఏం చేస్తున్నామో అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన చుట్టూ ఎంత తప్పు జరుగుతూ ఉన్నా కూడా ఏమీ పట్టనట్టు మనం రక్షింపబడినాంలే అని అనుకుంటే సరిపోదు. మనం రక్షణలోకి వచ్చాం కాబట్టి మనం ఎంతోమందిని రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది మనం తప్పనిసరిగా నెరవేర్చాలి. చివరిగా ఈ లోకానికి మంచి చేయాలి. సంఘం లోకంతో జోడుగా ఉండకూడదు. కానీ లోక స్నేహము దేవునితో వైరం అని కూడా చెప్పబడింది. కానీ మేలు చేయాలి అని రాయబడింది. మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల మనము మంచి చేయాలి. విశేషంగా విశ్వాస గృహమును చేరిన వారిని ఎడల మనం మంచి చేయాలి అని గలతీ పత్రికలో చెప్తాడు. విశ్వాసులకు మేలు చేయటం మన ప్రాథమిక బాధ్యత. అయితే లోకానికి కూడా మేలు చేయాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే యేసుప్రభు మీ పొరుగు వారెవరు అని అడిగినప్పుడు ఒక దారిన పోయేవాడిని గురించి చెప్పాడు కదా, మంచి సమరయుడి కథ. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దారిన పోయే ఒక మనిషికి దొంగలు పడి అతన్ని గాయపరిచాడు, పడేసిపోతే అందరూ వెళ్ళిపోతారు. కానీ ఎవరు యాజకుడు వెళ్ళిపోతాడు, పాస్టర్ గారు వెళ్ళిపోతారు,
పాస్టర్ గారు వెళ్ళిపోతారు, పరిసయ్యులు వెళ్ళిపోతారు. కానీ ఎవరు ఉన్నారు అక్కడ? సమరయుడు అతనికి గాయాలు కట్టి పుట్టుకున్న వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వస్తాడు. దీన్ని బట్టి యేసుప్రభు ఏం చెప్తాడు? మీకు ఎదురైన వాళ్ళందరూ మీకు సహోదరులే, మీకు పొరుగువారే, అందుకని అందరికీ సాయం చేయాలి అని అన్నాడు. మరి మనం అందరికీ మేలు చేయాలి. ఆ విధంగా మన బాధ్యతలు మనం నెరవేర్చాలి. ఇవన్నీ మనం విన్న తర్వాత మనము సంఘము అనే విషయం మనం నిర్ణయించుకున్న తర్వాత మన బాధ్యతలేంటి, సంఘం యొక్క విలువ ఏంటి, మనం ఎవరము అనే విషయాలు మనము ఒకసారి ఆలోచించుకొని మన బాధ్యతలు మనం చేయాలని ప్రభునామంన మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దానికి కావాల్సిన సహాయము దేవుణ్ణి అడుగుదాం. చిన్న ప్రార్థన. దయమైడ యేసు నాయనా, సంఘంగా మా బాధ్యతలన్నింటినీ జ్ఞాపకం చేశారు నాయనా, మీకు స్తోత్రం. మా బాధ్యతలు నెరవేర్చుకునే దానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.